ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మస్థుతి పరనింద గురించి ఈరోజు విశ్లేషించుకుందాం. చాలామందికి కాలక్షేపం పరనింద. ఇద్దరు కలిస్తే ఎవరో ఒక మూడో వ్యక్తి దోషాలను చర్చిస్తూ వినోదిస్తుంటారు. ఆ మూడో వ్యక్తి మనకి బాగా లోకల్లో ప్రసిద్ధులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. అన్యుల తప్పులను విశ్లేషించడంలోనే ఖర్చు అవుతుంది. పరమ సాధ్వి లతామ తల్లి సీతాదేవి నిష్కల్మష చరిత్ర కూడా దానికి మినహాయింపు ఏం కాదు. ఆ తల్లిని కూడా తోలనాడుతూ ధర్మ నిగ్రహుడైన శ్రీ రామచంద్ర తత్పరులు నాటి త్రేతాయుగంలోనే అయోధ్యలోనే ఉన్నారంటే ఆశ్చర్యమవుతుంది. నిందకి ద్వేషానికి దేశ కుల మత భేదాలు లేవేమో అనిపిస్తుంది. తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరు అని వేదన పడ్డ ఊర్వీ జనులకెల్లా నుండు తప్పు అన్నది ఎంత వాస్తవమో, తప్పులెన్నో వారు తప్పక ఉందురు అన్నది కూడా యాథార్థమే. కార్యాలయాలలో సమావేశాలలో ఎవరో ఒకరి జీవిత సంఘటనల్ని తీసుకువచ్చి వాటిని విశ్లేషిస్తూ కాలయాపన చేసేవారి సంఖ్య తక్కువేం కాదు. మన శాస్త్రాలలో ఇతరుల దోషాలను చర్చించే నిందా కార్యక్రమాల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో గొప్పగా వర్ణించబడింది. ప్రతి వ్యక్తికి పాపపుణ్యాలుంటాయి. వారిని కీర్తించేవారు పుణ్యాన్ని, నిందించేవారు పాపాన్ని పంచుకుంటారు. పుణ్యాల ఫలం సుఖం, పాపాల ఫలం దుఃఖం అని మరిచిపోరాదు. వాగ్దోషాలలో అసత్యాదులతో సమానమైన దోషాలు, కొండకచో మించిన దోషాలు 2 రకాలు. ఒకటి ఆత్మస్థుతి, రెండవది పరనింద. కానీ ఈ రెండే నిత్యాకృత్యాలు కొందరికి. పరనింద సేయ తత్పరుడు కానివాడు అరుదైన భూతదయానిధి ఎగువాడు, పరులు తామేయని భావించువాడు, ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతదే హరినెరిగినవాడు అని అన్నమయ్య ఉత్తముల లక్షణాలను వివరించాడు. ఈ కోవకి చెందిన వారం కావాలి అని భావించి ప్రయత్నించినప్పుడు ధన్యులమవుతాం. పురాణాల్లో గౌతమ మహర్షి లోకహితం కోరే మహాత్ముడు. భయంకరమైన కరువు కాలంలో తన తపశ్శక్తితో జల వ్యవస్థను ఏర్పరిచి 10 మందికి ఆశ్రయమిచ్చి వ్యవసాయాభివృద్ధి చేశాడు. కానీ అహల్య గౌతముల ఔదార్యాన్ని మెచ్చుకోలేక వారి పూజ్యస్థానాన్ని అత్యధికంగా భావించి ఈర్ష్యాళువులై వారిరువురికి నిందలు దోషాలను కల్పించి కాలక్షేపం చేయసాగారు కొందరు. చిత్రం ఏంటంటే వారందరూ గౌతమునిచే ఆశ్రయము ఆధారము పొందిన కుటుంబాలే. తమకు కుటుంబాన్ని కూడా తోలనాడడానికి వెనుదీయలేదు వారు. నవ్వుతూ అహల్య కానీ గౌతముడు కానీ పలకరిస్తే తమ వల్లనే కదా మేము బతుకుతున్నామని హేళనగా నవ్వుతున్నారు అని వ్యాఖ్యానించుకునేవారు. ఒకవేళ ఏదో ఆలోచనలో పడి మాట్లాడకున్నా ప్రమాదమే. వారి మీద ఆధారపడి ఉన్నామనే దృష్టితో అహంకరించి కనిరుండునే అని వాపోయిన కవి వాక్కు కలిసి ఆ ఋషి దంపతులపై ద్రోహం తలపెట్టడం, దానిని వారు సహించడం, ఫలితంగా ఆ లోకులు దుఃఖానికి వాని సహన గుణమే మనకు శాపం అవుతుంది. ముఖ్యంగా పరనింద వలన మనం చేసుకున్న పుణ్యాలు, తపస్సు తరిగిపోతాయని హెచ్చరిస్తోంది. అసలు నిందించాలనే భావం ఎందుకు కలుగుతుంది? అవతలి వారు మనకంటే ఏదో ఒక రంగంలో అధికం కావడం వల్ల తాము దానికి తగినంత స్థాయిలో లేమే అనే న్యూనత భావం ప్రధాన కారణం. రెండవది కాలక్షేప దృష్టి. ఇది కొందరికి వ్యసనం, హానికరమని తెలిసినా వదులుకోలేని ధూమపాన, మద్యపానాల వంటిదే ఇది కూడా. కొందరికి సహజంగా దుష్ట సంస్కారాలుంటాయి. ఆ వారిలో పరనిందా స్వభావం మెండు. ఈ నిందా స్వభావం ఉన్న చిన్న దోషాన్ని పెద్దదిగా చేయడమో చేయగలడు. అది క్రమంగా వివిధమైన నోళ్లల్లో పడి మారి లేనిపోనివి కలిసిపోయి వికృత రూపాన్ని సంతరించుకుంటుంది. చాలా పుకార్లు ఇలాగే పుడతాయి. అందరూ కాస్త ప్రసిద్ధి చెందిన వ్యక్తుల విషయంలో అయితే ఇలాంటి ఆధారరహిత దోష వార్తలు కోకొల్లలు.
లోకాపవాదానికి భీతిల్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకున్న నిందాపరుల కల్పనాశక్తికి వ్యాపకత్వం లక్షణానికి అదుపు లేకపోవడంతో నిందా వార్తలు ఊపందుకుంటాయి. వాటికి మాధ్యమ రంగం ప్రాధాన్యం ఇస్తుంది కూడాను. కొన్ని సందర్భాల్లో న్యూస్ వాల్యూ లేని ఈ నిందా వార్తల్ని చర్చా వేదికల్లోనూ స్క్రోలింగ్లోనూ 100కి 10 మార్లు చూపిస్తూ రాక్షస క్రీడలు ఆడుకుంటుంటారు కొన్ని మీడియాల వాళ్ళు. ఉన్న వాటికి చిలవలు పలవలు కలపడమే కాక లేని వాటిని కూడా పుట్టించగలరు. అయితే చెడుని ఎత్తి చూపడంలో అత్యుత్సాహం చూపించే ఈ వ్యక్తులు అదే వ్యక్తిలోని మంచితనాన్ని ఆవగింజంత కూడా పేర్కొనరు. చూపులో లోపం ఉంటే మంచి కూడా చెడుగా చిత్రించగలదు. లోపం లేని చూపు దోషాన్ని కూడా గుణంగా నిరూపిస్తుంది. ఇతరుల లోపాలను విశ్లేషించే సమయాన్ని తమను తాము సంస్కరించుకోవడంలో వినియోగించుకుంటే భగవంతుడిచ్చిన విలువైన జీవితాన్ని కృతకృత్యం చేయవచ్చు. నిందించడం అనే వ్యసనం వ్యక్తికే హానికరమైనప్పుడు అలాంటి వ్యక్తులందరూ వ్యవస్థగా మారి నిందలను వ్యాప్తి చేయడమే వ్యాపారంగా పెట్టుకున్నప్పుడు సమాజానికి హాని చేకూరుతుంది. మనల్ని మనం పరిశీలించుకుంటూ ఒక రోజులో ఎన్ని మార్లు పరనింద మోసాము, ఎన్ని మార్లు పరనింద చేశాము అని ప్రశ్నించుకొని వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండాలి. నింద కూడా నిప్పు లాంటిదేనని గుర్తించడం మొదటి బాధ్యత. అది గురైన వారి ప్రతిష్టను కాల్చడమే కాక నిందించే వారి మనస్సుని, శాంతిని కూడా నెమ్మదిగానైనా దహించి వేస్తుంది. అందరూ దోషపూరితులే, మినహాయింపులు ఎవరూ లేరు అని సంతృప్తి పడడానికే ఇతరులు దోషాలను చర్చించుకోవడం జరుగుతుంది. ఆదర్శాలను వెతుక్కొని అభినందించే సంస్కారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికే ఈ నిందా వ్యసనానికి మందు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.